ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ನೀ ಕಣ್ಣ ನೂರ ಮಾರಿ ಮುತ್ತೆ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಕಣ್ಣ ನೂರ ಮಾರಿ ಮುತ್ತೆ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಮ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಣ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಣ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಣ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಆಯಿ ಮಗು ಮಾರಿ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಆಯಿ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಆಯಿ ಮಗು ಮಾರಿ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಆಯಿ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಆಡಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಆಡಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಆಡಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಆಡಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಒಣ್ಣುಗುಟಿಯಿಲ್ಲ ಮಂಜ ಕುಂಗು ಯಮ್ಮ ಮಗು ಮಾರಿ ಒಣ್ಣುಗುಟಿಯಿಲ್ಲ ಮಂಜ ಕುಂಗು ಯಮ್ಮ ಮಗು ಮಾರಿ ಒಣ್ಣುಗುಟಿಯಿಲ್ಲ ಮಂಜ ಕುಂಗು ಯಮ್ಮ ಮಗು ಮಾರಿ నమస్కారము. మేము ఆంధ్రప్రదేశ్లో రకరకాల క్షేత్రాల నుంచి పీఠాల నుంచి ఇక్కడ ఈ కోలార్ జిల్లా అయినవల్లి గ్రామంలో గంగాపురం గ్రామంకి విచ్చేయటం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రం చంద్రునాథ గోరి గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఈ క్షేత్రంలో జరిగే ఈ మహోన్నతమైన దేవతల ప్రతిష్టకు మేము ఇచ్చేసాము. ఇక్కడ అఘోరీలు, అలాగే నాగసాధువులు, ఉపాసకులు, పీఠాధిపతులు, సాధువులు ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి లోక కళ్యాణార్థం ఈ ప్రతిష్టకు వచ్చి ఇక్కడ దేవతామూర్తులందరికీ కూడా వారి వారి జపశక్తిని, సంకల్ప శక్తిని, వాళ్ళ అనుష్ఠాన శక్తిని కూడా ఇక్కడ దేవతలకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో మన ఇండియాలోనే ఇది మొట్టమొదటి విగ్రహం. బేతాళుడు ఎక్కడా కూడా ఇంత ఎత్తైన బేతాళుడి విగ్రహ ప్రతిష్ఠ ఇంతవరకు జరగలేదు. అట్లానే ఇక్కడున్న దేవతలంతా కూడా భద్రకాళి అమ్మవారు ఈ క్షేత్రాన్ని ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారో, కళ్యాణ సమస్య, సంతాన సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, విదేశీయానము, మీ భూ వివాదాలు, ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే ఇక్కడ ఉండే అమ్మవారు భద్రకాళి ప్రథమ దేవత, ప్రథమ ఆలయం. ఆ అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసి ఆ అమ్మవారే మీ కలలో కనిపించి మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే చూపించి ఆ సమస్య నెరవేరేటట్టు చూసేంత శక్తి గల అమ్మవారు ఈమె. అలాగే ఇప్పటి వరకు చాలా మంది సమస్యలు పోయిన వాళ్ళు ఇక్కడ మీ మధ్యలోనే ఉన్నారు. ఇంకోటి, ఈ లోక కళ్యాణార్థం మేము రకరకాల చోట్ల నుంచి వచ్చి ఈ క్షేత్రంలో 3 రోజుల నుంచి కూడా ఈ పరిసర గ్రామ ప్రజలు, ఇక్కడ ఉండే ఈ జిల్లా ప్రజలంతా కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో తులతూగాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లానే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ చంద్రునాథ గోరి గారికి, ఇంత మహత్తర కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అందుబాటులో క్షేత్రాన్ని అభివృద్ధి చేసే విధంగా